అదేవిధంగా కొన్ని ఇవాళ ఉంచింది రేపు తినకూడదు అనే విషయం కూడా చెప్పారు. అంతేగాని అన్నం మిగిలిపోయింది కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకు తిందాం ఇట్లా కూడదట. ఎందుకంటే ఏదో ఆధునిక సంకేతాలు వచ్చాయని ఎంగిల్ని కూడా దాచుకు పెట్టుకు తినే రోజులు వచ్చాయి. ఏం చేస్తాం? అవన్నీ దోషభూయిష్టములు. ఇక్కడ మరొక విశేషం చెప్తున్నాడు. పలాండు లస్సున అంటే వెల్లుల్లి ఉల్లి మొదలైనవి ఒకవేళ పొరపాటును తింటే చాంద్రాయణ వ్రతం ద్వారా దోషం పోతుంది అంటే అది కూడా దోషాన్నమైట. గుర్తుపెట్టుకోండి. అందులో వ్రత జీవనం పాటించే వాళ్ళకి మరీను, ఒక అనుష్ఠానము మొదలైన వాళ్ళకి మరీను, ఈ అనుష్ఠానం లేకుండా మా పనే అదండి అనే వాళ్ళ గురించి పెద్దలేదు. అంతే కదండి. అందుకే చెప్పాడు అలాగూ పతితుడు, వాడు పతితుడైతే పెద్ద ప్రమాదం లేదు, కానీ సాధకుడైన వాడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మెట్టెక్కేవాడి జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. కింద నడిచేవాడు పడ్డా అక్కడే పడతాడు, కానీ పైనుంచి పైకి వెళ్ళేవాడు కానీ కింద పడ్డాడా అన్నీ విరుగుతాయి. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. కనుకనే జాగ్రత్తగా ఉండాలి. ఇది చెప్తున్నాడు. సాధకుడైన వాడికి ఇది మరింత నియమంగా వివరించాడు. ఇలా చెప్తూ ఇప్పుడు శుద్ధి చేసుకునే ప్రక్రియలు కూడా ఉన్న. అన్న శుద్ధి ఎలా జరుగుతుంది? దేవతా నివేదన వల్ల, అతిథులకు పెట్టడం ద్వారా, ఇత్యాదుల వల్ల శుద్ధి చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కొన్నిటిని ఎలా శుద్ధి చేసుకోవాలో ద్రవ్యశుద్ధి చెప్తున్నాడు. స్వర్ణము, వెండి మొదలైనవి కాస్త కడిగి చేత్తో రుద్దితే శుద్ధి అవుతాయి. అదేవిధంగా తామ్రపాత్ర, ఇత్తడి పాత్రలు ఇవి అయితే ఏ విధంగా శుద్ధి అవుతాయంటే క్షార ఆమ్ల మిశ్రిత జలం అన్నారు. క్షారామ్ల మిశ్రిత జలం. క్షారము ఆమ్లం అంటే పులుపు మొదలైనవి, ఉప్పు పులుపు మొదలైన వాటితో కలిపి చేసిన జలంతో అవి శుద్ధి అవుతాయి. అందుకని తామ్రపాత్ర నిన్న వాడి ఇవాళ మళ్ళీ తోమకుండా వాడితే అది మంచిది కాదు. దాన్ని వీటితో కలిపితేనే అది శుద్ధి అవుతుంది. అలా దేన్ని ఎలా శుద్ధి చేసుకోవాలో వివరిస్తున్నాడు. అలాగే కర్ర పాత్రలకి వీటికి చెక్కితే శుద్ధి అవుతుంది, మట్టి తవ్వితే శుద్ధి అవుతుంది. ఇలా కొన్ని అదేవిధంగా మరికొన్ని విశేషముల్లో చెప్తున్నది ఏమిటంటే రజస్వల స్పర్శించిన అన్నము, రజస్వల వండిన అన్నము, రజస్వల వడ్డించిన అన్నము మహాదోషభూయిష్టమైన అన్నముగా చెప్తున్నాడు ఇక్కడ. ఇది కూడా ఇందులో ఉన్నదే. రజస్వల స్పృష్టాన్నం